వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల భద్రతపై చర్చ జరుగుతోంది. ఉభయ రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద ఎలాంటి భద్రత ఉండాలి, వాటిని నాణ్యతను ఎవరు పరిశీలించాలి, వానాకాలంలో ప్రాజెక్టుల వద్ద ఎటువంటి పరిశీలనలు జరగాలి, నీటిపారుదల శాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయి, ఇప్పుడేం జరుగుతోంది, ఇకపై ఏం జరగాల్సి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సవాలుగా మారుతోంది. ఏటా వరద సమయంలో ఏదో ఒక ప్రాజెక్టులో గేట్లు మొరాయించడం సర్వసాధారణమైపోయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా ప్రాజెక్టుల్ని భారీ వరదలకు సిద్ధంగా ఉంచారా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆనకట్టలు ఆధునిక భారతావని అభివృద్ధికి చిహ్నాలు. అందుకే భాక్రానంగల్ ఆనకట్ట నిర్మాణం ప్రారంభిస్తూ ఆనకట్టలు ఆధునిక భారతదేశ దేవాలయాలు అన్నారు మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో రాజు కరికాల చోళుడు మొదటి ఆనకట్టగా కల్లనై డ్యాం నిర్మించాడు. ఇప్పుడు 6000 ఆనకట్టలతో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ డ్యాంలలో 80% పైగా నిర్మించి 25 ఏళ్లు దాటగా 234 డ్యాంల వయస్సు 100 ఏళ్లు దాటింది. ఇప్పుడు వాటి భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. డ్యాంల భద్రత నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 2021లో ఆనకట్టల భద్రతా చట్టం DSA రూపొందించింది. ఆనకట్ట నిఘా, తనిఖీ, భద్రతపై జాతీయ కమిటీ, కేంద్ర స్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్ర స్థాయిలో డ్యామ్ భద్రత కమిటీ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఈ చట్టం నిర్దేశిస్తోంది. అంతేకాకుండా డ్యామ్ వద్ద ప్రత్యేక డ్యామ్ సేఫ్టీ యూనిట్ని కలిగి ఉండాలి. క్రమం తప్పకుండా సమగ్ర భద్రతా మూల్యాంకనాలను నిర్వహించాలి. ప్రధానంగా డ్యామ్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు కలిసి పనిచేసి ఆనకట్టల భద్రతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఆనకట్టల భద్రత నిర్వహణ విషయంలో కొన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ఆనకట్టల భద్రతా చట్టం నిష్ప్రయోజనంగా మారుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఉచితాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అత్యంత ముఖ్యమైన సాగునీరు అందించే ప్రాజెక్టుల ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వందల వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు సక్రమంగా సకాలంలో విడుదల చేయనందున నిర్వహణ పనులు చేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. అంటే ఆపరేషనల్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ 2% 3% ఆఫ్ ది కాస్ట్ ఒరిజినల్ గా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ కి గ్రాంట్ గా ఇస్తూ ఉంటారు. అది ఇవ్వకపోవడం వల్ల జరిగిన ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అది కరెక్ట్ గా ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వవు. ఎంతసేపు ఫ్రీ బైక్స్ ఇచ్చి ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడం తప్ప అసలు డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోవాలనే బాధ్యత కానీ వాళ్ళు ప్రవర్తించకపోతే ఎవరిని అడగాలి మనం. ఫలితంగా నిర్వహణ లోపం వల్ల తరచూ గేట్లు కొట్టుకుపోయి జలాశయాల్లో నుంచి అత్యంత విలువైన నీరు సముద్రం పాలై ప్రాజెక్టు పరిధిలోని లక్షల ఎకరాలు సాగుకు నోచుకోని పరిస్థితి దాపురిస్తోంది. డ్రిప్ పథకాన్ని ఉపయోగించుకుని పాతతరం నాటి జలాశయ ప్రాజెక్టుల ఆధునికీకరణ, అవసరమైన జలాశయాల మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టు స్థాయిని బట్టి ప్రాజెక్టు భద్రత నిర్వహణ కోసం విధిగా నిధులు కేటాయించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తాగునీరు, సాగునీరు, జల విద్యుత్, వరదల రక్షణ, నానాటికి పెరుగుతున్న నీటి డిమాండ్ను తీర్చడంలో బహుముఖ పాత్ర పోషిస్తున్న జలాశయాల రక్షణకు, నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. 2 తెలుగు రాష్ట్రాలలో గడచిన 4-5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుల యొక్క నిర్వహణకు సంబంధించి బయటపడుతున్నటువంటి లోపాలు, జరుగుతున్నటువంటి ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశాలు. నిర్మాణంలో నాణ్యత లోపాలు సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆయకట్టు తడవక ముందే గేట్లు కొట్టుకుపోవడం, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోతున్న పరిస్థితులు పలు ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇంజనీర్ల కుమ్మక్కు దీనికి ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఏటా వానాకాలంలో ప్రాజెక్టుల్లో నిర్వహణ లోపాలు బయటపడుతున్నా వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. ఎక్కడైనా అనుకోని ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడమే కానీ ఓ క్రమ పద్ధతిలో నిర్వహణ విధానం లేకపోవడమే సమస్యలకు దారితీస్తోందని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ కోట్ల మందికి జీవనాధారమైన ప్రాజెక్టుల విషయంలో కూడా రొటీన్ నిర్లక్ష్యం యంత్రాంగంలో మేట వేయడం పరిస్థితి విషమించేలా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆనకట్ట భద్రతా చట్టం డిసెంబర్ 30, 2021 నుంచి అమల్లోకొచ్చింది. దేశంలోని అన్ని పెద్ద ఆనకట్టలు సురక్షితంగా పనిచేయడం,
మరియు ఆనకట్ట వైఫల్యం సంబంధిత విపత్తులను నివారించడం కోసం ఈ చట్టం సరైన నిఘా, తనిఖీ, నిర్వహణ మరియు నిర్వహణ కోసం సమగ్రమైన చట్టాన్ని అందిస్తుంది. ఈ చట్టం కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో ఆనకట్ట భద్రత కోసం సాధికార సంస్థాగత చట్టాన్ని కూడా అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే రీతిలో ఆనకట్ట భద్రతా పద్ధతులను ప్రామాణీకరించడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఆనకట్టలను ఆపరేషన్, నిర్వహణ మాన్యువల్ ప్రకారం నిర్వహించాలి. ప్రతి ప్రాజెక్టు ప్రారంభించే ముందు అన్ని ఆనకట్టలకు ప్రామాణిక నిర్వహణ విధానాలు ఉండే మాన్యువల్ను కలిగి ఉండాలి. ఆనకట్ట భద్రతా చట్టం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. కేవలం మాన్యువల్ ఉంటే సరిపోదు. నిర్ణీత సమయంలో మాన్యువల్ అమలు జరుగుతుందా లేదా అని తనిఖీలు చేయాలి. సాధారణ సమయాల్లో మాన్యువల్ ప్రకారం నిర్వహణ ఉంటుంది. అలాగే అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా తగిన కార్యాచరణ సిద్ధంగా ఉంచుకోవడం చాలా కీలకం. ఆనకట్ట భద్రతా చట్టం 2021లోని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఆనకట్ట భద్రతపై రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఆ రాష్ట్రంలోని అన్ని పేర్కొన్న ఆనకట్టల సరైన నిఘా, తనిఖీ, నిర్వహణను నిర్ధారిస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసే వ్యవస్థలు ఉండాలని ముందే నిర్దేశించారు. కానీ యంత్రాంగం అంతా పేపర్ల మీదే పక్కాగా కనిపిస్తోంది. కేవలం రికార్డులు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో డ్యామ్ సేఫ్టీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో బయటపడుతున్న సమస్యలు చూస్తుంటే మాన్యువల్ ప్రకారం నిర్వహణ సంగతి దేవుడెరుగు, అసలు కనీస నిర్వహణ గురించి కూడా పట్టించుకోవడం లేదని ఇట్టే తెలిసిపోతోంది. కొన్ని చోట్లయితే లోపాల సంగతి తెలిసి కూడా కప్పిపుచ్చే ప్రయత్నంలో సమస్య మరింత పెద్దదిగా మారుతోంది. అధికారులు ప్రభుత్వాల మీద, ప్రభుత్వాలు అధికారుల మీద పరస్పర నిందలు వేసుకోవడమే తప్ప ఫలితం కనిపించని పరిస్థితి ఉందనడంలో సందేహం లేదు. ఇక్కడ ఏ రాష్ట్రం చూసినా డ్యామ్ సేఫ్టీ విషయంలో ఉండాల్సిన సీరియస్నెస్ ఉండడం లేదనేది చేదు నిజం. అలాగే కేంద్రం కూడా ఎప్పటికప్పుడు సమగ్ర తనిఖీల విషయంలో చూసి చూడనట్టు పోతోందనే వాదన కూడా లేకపోలేదు. ఎవరికి వారు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడే హడావిడి చేస్తున్నారు. సాధారణ సమయాల్లో ఏమీ పట్టించుకోవడం లేదని నిపుణులు మొత్తుకుంటున్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో లోపాలున్నాయని నిపుణులు, ఇంజనీర్లు మొత్తుకుంటున్నా వినేవారు ఎవరూ లేరు. కొన్ని ప్రభుత్వాలైతే నిర్వహణకు నిధులివ్వకపోగా ఆ మాత్రం మీరు చేయలేరా అని క్షేత్రస్థాయి అధికారులపై మండిపడ్డ ఘటనలు కూడా గతంలో జరిగాయి. దీంతో ఏం చేస్తే ఎటుపోయి ఎటొస్తుందో అనే ఉద్దేశంతో క్షేత్రస్థాయి సమస్యలు తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పనిచేయడం కంటే చేయకపోవడమే ఉత్తమమనే భావన బలపడుతోంది. దీంతో దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. ముందస్తు నిర్వహణ లేకపోయినా కనీసం అత్యవసర సమయాల్లో కూడా ప్రతిస్పందన చాలా పేలవంగా ఉంటోంది. ఈ కారణంగానే సరైన సమయాల్లో ఆనకట్టల దిగువన ఉన్న జనాన్ని అప్రమత్తం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఇక ఆ సమయంలో జరిగే బ్లేమ్ గేమ్ గురించి చెప్పాలంటే అదో పెద్ద ప్రహసనమే. ఈ మరమ్మతుల దానికి నిధులు సకాలంలో వెచ్చించి జూన్ చివరి నాటికి కాదు కదా, జూన్ మొదటి వారానికే సిద్ధం చేసుకోవాలి. ఇవాళ జూలై మొదటి వారానికి జరుగుతున్నాం అంటే వర్షాకాలంలో వచ్చేసినాం. ఈ పనులు జరగల. అందువలనే ఆందోళన కలుగుతున్నది, నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికపైన ఇప్పుడైనా ప్రభుత్వాలు కదలాలి. దేశంలో డ్యామ్ సేఫ్టీపై కఠిన నిబంధనలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఎక్కడికక్కడ ప్రాజెక్ట్ మాన్యువల్స్ ఉన్నా వాటిని ఎవరూ తీసి చూడడం లేదు. చాలా చోట్ల చిన్న చిన్న సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు. అసలవి సమస్యలని కూడా గుర్తించని పరిస్థితి ఉందంటే నమ్మాల్సిందే. ఈ విషయంలో ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడా లేదు. ఎక్కడ చూసినా అదే నిర్లక్ష్యం, ఇదే తంతు కనిపిస్తోంది. దీంతో వర్షాకాలం వచ్చిందంటే ప్రాజెక్టుల సమీపంలో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకోవాల్సిన దుస్థితి. రోజురోజుకీ సాంకేతికత పెరుగుతోంది. గతంతో పోలిస్తే నష్టాన్ని చాలా వరకు తగ్గించే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నిర్వహణ పద్ధతుల గురించి కూడా మనకు తెలుసు. కానీ జాతీయ డ్యామ్ సేఫ్టీ నిబంధనలకే దిక్కులేనప్పుడు ఇవన్నీ చూసేదెవరనేది అసలైన ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల భద్రతపైన చర్చ మొదలైంది. ఇటీవలే జూరాల గేట్ల రూప్ దెబ్బతినడంతో అన్ని ప్రాజెక్టుల దగ్గర అప్రమత్తత కనిపిస్తోంది. ముఖ్యంగా గేట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నా పూర్తి స్థాయిలో వరద వచ్చినప్పుడే విషయం ఏంటో తెలిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం, మత్తడివాగు, సాత్నాల, గడ్డెన్నవాగు, స్వర్ణ, కొమరం భీం, వట్టివాగు ప్రాజెక్టులున్నాయి. ఉమ్మడి జిల్లాలో సాత్నాల గేట్ నంబర్ 1 సమస్య ఉండేది. కడెం ప్రాజెక్టు 15వ నంబర్ గేట్ రోప్ సమస్యను గేట్లు అంతా సెట్ చేశామంటున్నారు అధికారులు. కడెం వద్ద కొత్త స్పిల్వే నిర్మాణం చేయాలనే డిమాండ్ ఉంది. దానికోసం అధికారులు సాయిల్ టెస్ట్ సైతం చేయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మధ్యతరహా నీటిపారుదల రిజర్వాయర్లున్నాయి. వీటికి కొన్నింటి గేట్లను మరమ్మతులు చేసినప్పటికీ
మరికొన్నింటి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్ట్ తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉంది. అందువలనే 2 రాష్ట్రాల నుంచి నిధులు రాకపోవడంతో మరమ్మతులు జరగలేదు. గత ఏడాది పెద్దవాగు ప్రాజెక్టు కట్ట కొట్టుకునిపోయింది. అప్పట్లో గేట్లు ఎత్తలేకపోవడం వలనే పెద్దవాగు ప్రాజెక్టు గేట్ల పక్కన ఉన్న కట్ట కొట్టుకునిపోయింది. అనంతరం రింగ్ బండ వేసినప్పటికీ అది కూడా కొట్టుకునిపోయింది. ఇప్పటివరకు మరమ్మతులు మాత్రం చేయలేదు. పాలేరు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సాగర్ నీరు, అదేవిధంగా ఏపీకి కూడా సాగర్ నీరు వెళ్తుంది. ఇక్కడ ప్రధాన గేట్లకు నీరు లీక్ అవుతోంది. ఇన్ గేట్, అవుట్ గేట్ మరమ్మతులు చేయాల్సి ఉంది. లంకాసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక సమస్యలున్నాయి. ఉత్తర తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు పెట్టింది పేరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఎల్లంపల్లి, మధ్య మానేరు, లోయర్ మానేరు సహా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల లాంటి భారీ మధ్య తరహా ప్రాజెక్టులతో దాదాపు 200 టీఎంసీల నీటి నిల్వ కలిగిన రిజర్వాయర్లు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఏటా నీటి నిల్వనే కాకుండా లక్షలాది క్యూసెక్కుల వరద సైతం ఈ రిజర్వాయర్లు, బ్యారేజీల గేట్ల ద్వారా కిందకు వదులుతారు. జలాశయాలకు సంబంధించి గేట్లది కీలక పాత్ర. గేట్లు పటిష్టంగా ఉంటేనే నీటి నిల్వ కానీ, నీటి విడుదల కానీ సాధ్యమవుతుంది. అంత ప్రాముఖ్యత కలిగిన గేట్ల నిర్వహణపై కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి 62 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచే మధ్య మానేరుకు నీరు, రామగుండం పారిశ్రామిక అవసరాలకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బ్యారేజ్ గేట్లకు ప్రతి ఏటా రిపేర్లు, నిర్వహణ చేస్తున్నారు. ఇక మధ్య మానేరులో 25 గేట్లు, లోయర్ మానేరులో 20 గేట్లు ఉన్నాయి. మరోవైపు గోదావరిపై నిర్మించిన షేక్ హ్యాండ్ బ్యారేజీల విషయానికొస్తే మేడిగడ్డలో 85 గేట్లు, అన్నారం బ్యారేజ్కి 66 గేట్లు, సుందీళ్ల బ్యారేజ్కి 74 గేట్లు ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు, బ్యారేజీల్లోని గేట్ల విషయానికొస్తే వీటిని ఏటా గ్రీజింగ్, ఎండాకాలంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు గేట్లలోని లోపాలను, ఎత్తడంలో ఉన్న సమస్యలను గమనిస్తారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం ఉన్నప్పుడు కనీసం 4-5 నెలలు ఆ ఒత్తిడిని గేట్లు తట్టుకోవాల్సి ఉంటుంది. ప్రవాహం వస్తున్న సమయంలోనూ ఆ వేగాన్ని తట్టుకుని నీటిని కిందకి విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఏళ్ల తరబడి ఉంటున్న ఆ గేట్లు ఎంత మేరకు పటిష్టంగా ఉన్నాయనేది నిపుణులు అంచనా వేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పెట్టించిండ్రు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా పాత వాటిని నాశనం చేసే దాంట్లో వాళ్ళదే కీలక పాత్ర పోషించిండ్రు. ఏ విధంగా అంటే 10 ఏళ్ల పాటు O&M మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ కి అసలు చేయలేదు. జూరాల కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత ప్రాజెక్టులన్నిటికీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం మెయింటెనెన్స్ చేయలేదు. గేట్ల ఆపరేషన్స్, నిర్వహణ విషయాల్లో రాజీ పడకుండా ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే ఈఎన్సీ స్థాయిలో అధికారాలిచ్చేసింది సర్కార్. దాంతో రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. గేట్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చేస్తూనే ప్రతి 5 ఏళ్లకోసారి శాండ్ ప్లాస్టింగ్ సాయంతో గేట్లకొచ్చిన తుప్పును తొలగించి తిరిగి రసాయన పూతతో కూడిన పెయింట్ వేస్తామంటున్నారు. ఎప్పుడు ఎంత వరద వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో పాతకాలం గేట్లపై ఓ కన్నేసి ఉంచక తప్పదు. కేంద్ర జలసంఘం ఇచ్చిన సూచనల అమలు ఏ విధంగా ఉందనేది ఈ వర్షాకాలంలో తేలనుంది. 2 తెలుగు రాష్ట్రాలకి కృష్ణా, గోదావరి నదులు అతి ముఖ్యమైనటువంటి నదులు. కృష్ణా మీద యాక్చువల్గా మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. జోరాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ మన ప్రకాశం బ్యారేజ్ వరకు. సరే, జోరాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ తర్వాత శ్రీశైలం కానీ, నాగార్జున కానీ, ఇవన్నీ కూడా పులిచింతల, ఇవన్నీ కూడా 2 రాష్ట్రాలకి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు. రేడియల్ క్రస్ట్ గేట్లున్న మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు గేట్ల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. 12 గేట్ల నుంచి నీరు లీక్ అవుతుండగా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. 8 గేట్ల రోపు పాడై పలు గేట్ల రబ్బర్స్ పూర్తిగా ఊడిపోయాయి. గత ప్రభుత్వంలో 11,40,00,000తో గేట్లన్నీ రిపేర్ చేసేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పజెప్పగా 4 గేట్లు రిపేర్ చేసి మిగతా పనులు వదిలేశారు. అయితే ఈ సీజన్కు ముందు తాత్కాలిక మరమ్మతులు చేయించారు అధికారులు. ఈ సీజన్లో ఇప్పటికే జూరాల వరద రావడం, క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ఇక పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే అవకాశం లేదు. మొత్తం మీద సీజన్ వచ్చాక హడావిడిగా మరమ్మతులు చేసే కంటే ప్రాజెక్ట్ మాన్యువల్స్ ప్రకారం క్రమపద్ధతిలో నిర్వహణ చేస్తే మంచి ఫలితాలుంటాయనేది నిపుణుల మాట. అప్పుడు నిధుల వృధా కూడా అరికట్టొచ్చని చెబుతున్నారు.
హైదరాబాద్కు తాగునీరు అందించే కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనేది తేలాల్సి ఉంది. అలాగే రెండు రాష్ట్రాలకు కీలకమైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ గురించి కూడా చర్చ జరుగుతోంది. కీలక ప్రాజెక్టుల్లో లోపాలు బయటపడితే మొత్తం సీజన్ నీటి ప్రణాళిక దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది మంజీరా బ్యారేజ్. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలకు రోజు 100 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేసే ఈ బ్యారేజ్ ప్రస్తుతం తీవ్ర ప్రమాదంలో పడింది. అచ్చం మేడిగడ్డ బ్యారేజ్ తరహాలో మంజీరా బ్యారేజ్ నుంచి విడుదలైన వరద ఉధృతికి డ్యాం దిగువన రక్షణగా ఏర్పాటు చేసిన ఆప్రాన్ కొట్టుకుపోయింది. గేట్ల దిగువన ఉన్న కాంక్రీట్ కొట్టుకుపోవడంతో గేట్ల కింద భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడిగా మరమ్మతులు లేకపోవడంతో గేట్లతో పాటు స్పిల్వేలోని కొంత భాగం కూడా దెబ్బతింది. తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తేల్చి చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం ఏర్పాటైన నిపుణుల బృందం గత మార్చి 22న మంజీరా బ్యారేజ్ని పరిశీలించి ఈ నివేదికను అందజేసింది. మంజీరా బ్యారేజ్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బ్యారేజ్ భద్రతను సిబ్బంది గాలికొదిలేసింది. కట్టపై కిలోమీటర్ల మేర వృక్షాలు ఏపుగా పెరిగాయి. గతేడాది వృక్షాలు తొలగించాలని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆదేశాలిచ్చింది. చెట్లు తొలగించకపోతే కట్ట తెగిపోయే అవకాశం ఉందని హెచ్చరించినా అధికారులు మాత్రం తీరు మార్చుకోలేదు. దీంతో కట్ట లోపలికి చెట్ల వేర్లు పోవడంతో కట్ట దృఢత్వం దెబ్బతింది. అడవి తరహాలో తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మొత్తం కట్టను అధికారులు పరిశీలించలేకపోయారు. ఈ బ్యారేజ్ని పటిష్టపరిచేందుకు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం జరిపించాలని నిపుణులు సిఫారసు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు రైతులకు వరప్రదాయిని. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తుంటారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు. కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న మంజీరా నది నుంచి ఈ ప్రాజెక్టుకు వానాకాలంలో ఇన్ఫ్లో భారీగా వస్తుంది. ఈ ప్రాజెక్టుకి మొత్తం 20 గేట్లున్నాయి. అందులో 3 జెన్కో గేట్లు, అంటే నీటిని దిగువకు విడుదల చేసి విద్యుత్తుని ఉత్పత్తి చేసే గేట్లు కాగా మిగతా 17 క్రస్ట్ గేట్లు. ఈ గేట్లకు ప్రతి ఏటా మరమ్మతులు చేస్తూనే ఉంటారు. గత వర్షాకాలంలో 2 గేట్ల నుంచి నీరు లీక్ అవుతుండగా వాటిని కూడా రిపేర్ చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా గేట్ల మరమ్మతులకు 8 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసే సమయంలో మొరాయించే అవకాశం లేదని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ గేట్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ లేక పలు గేట్ల రోప్లు వేలాడుతున్నాయి. గేట్ల మరమ్మతులకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. వర్షాకాలం సీజన్ మొదలయ్యాక ఇప్పుడు టెండర్లు పిలవడంపై స్థానికులు మండిపడుతున్నారు. 11, 7, 9 గేట్లలో లోపం ఉంది. 9వ గేట్కు రోప్ తొలగించారు. వరదలొచ్చి గేట్లెత్తే సమయంలో చాలా గేట్లు మొరాయిస్తున్నాయి. గత సీజన్లో కూడా చాలా గేట్లు మొరాయించాయి. ప్రస్తుతం మరమ్మతులు పూర్తి కాకపోవడంతో మళ్లీ వరదలొస్తే కొన్ని గేట్లు తెరుచుకునే పరిస్థితి లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్లో గేట్లు పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి కాగా నిజాం సాగర్లో అధ్వాన్న పరిస్థితి ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ, గేట్ల ఆపరేషన్పై ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టును పరిశీలించి తనిఖీలు చేసిన జాతీయ స్థాయి ఇంజనీర్ల బృందం డ్యామ్ భద్రతకు పలు సూచనలు చేసింది. గేట్ల నిర్వహణపై అప్రమత్తంగా ఉన్న స్పిల్వేపై గుంతలు డ్యామ్ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. 2024లో స్పిల్వేపై గుంతలు పూడ్చివేత పనులు నాణ్యతతో చేయలేదని కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో స్పిల్వేపై గుంతలను పూడ్చేందుకు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రాజెక్టు జూలై చివరికి లేదా ఆగస్టు మొదటి వారంలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు జాతికి అంకితం చేసి 40 ఏళ్లు దాటింది. 4 దశాబ్దాలుగా సేవలందిస్తోంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్ల మందికి తాగునీరు అందిస్తోంది. జల విద్యుత్తులో సింహభాగం శ్రీశైలం ప్రాజెక్టుదే. ప్రత్యేకించి రాయలసీమ ప్రాజెక్టులకు జీవనాడి. శ్రీశైలం జలాశయానికి సంబంధించి 62 కాంక్రీట్ సిలిండర్లలో 18 సిలిండర్లు దెబ్బతిన్నాయి. కాంక్రీట్ సిలిండర్లు దెబ్బతింటే డ్యాం పునాదులకు ప్రమాదం ఉన్నట్టే. అలాగే 4, 5 గేట్ల మధ్య స్పిల్వే నెర్రెలిచ్చింది. 2009 వరదల సమయంలో ప్రాజెక్టు ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడింది. అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది. డ్యాం దిగువన ఇరువైపులా రాతి కట్ట కోతకు గురైంది. గ్యాలరీలో సీపేజ్ పెరిగింది. గేట్ల రబ్బర్ సీళ్లు దెబ్బతిని నీరు లీకవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టును సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. 54 మంది జేఈలకు ప్రస్తుతం 6 ఉన్నారు. అలాగే 8 మంది డీఈలకు ఇప్పుడు 2 ఉన్నారు. చివరకు ఎలక్ట్రీషియన్లు, మెకానికల్ సిబ్బంది,
గేట్ ఆపరేటర్లు ఇలా అన్ని పోస్టుల్లోనూ ఉండాల్సిన దానికంటే తక్కువ సంఖ్యలోనే సిబ్బంది ఉన్నారు. ఓవైపు ఉన్న సిబ్బంది పదవీ విరమణ చేస్తుండగా మరోవైపు ఖాళీ అవుతున్న పోస్టులు భర్తీ కావడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పని భారం తప్పడం లేదు. దీనికి తోడు ప్రాజెక్టు నిర్వహణకు అవసరమయ్యే నిధుల మంజూరులోనూ కోత ఉంటోంది. చివరకు శ్రీశైలం ప్రాజెక్టుకు లైట్లు కూడా కరువే. పుష్కరాలకు మాత్రమే డ్యాంకు విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి. శ్రీశైలం డ్యాం సేఫ్టీపై ఇప్పటికే కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల అధ్యయనం కూడా జరిగింది. వీరికి తోడు ప్రపంచ బ్యాంక్ నిపుణులు కూడా అధ్యయనం చేశారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న గజేంద్ర సింగ్ ప్రాజెక్టును సందర్శించి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఓషనోగ్రఫీ నిపుణుల అధ్యయనం కూడా జరిగింది. వైజాగ్ కేంద్రంగా పనిచేసే సీ లయన్ ఆఫ్షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సభ్యులు కూడా అధ్యయనం చేశారు. హై రెజల్యూషన్ కెమెరాలతో అండర్ వాటర్ సర్వే చేశారు. 4.7 HD క్లారిటీ కెమెరాలతో సెకన్కు 120 క్లిప్పులు తీయగల వీడియోలతో అధ్యయనం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్లతో కమ్యూనికేషన్ పరికరాలతో నిపుణులు నీటిలో 140 అడుగుల లోతుకు వెళ్లి మరీ అధ్యయనం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సవాళ్లపై పరిష్కారంపై త్వరలో పూర్తిస్థాయి నివేదిక రానుంది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు 100 కోట్ల నిధులు అవసరం ఉందని అంచనా. ప్రాజెక్టు మరమ్మతులకు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉంది. ఏదేమైనా ప్రాజెక్టుల విషయంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం ఖచ్చితంగా కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డ్యాం సేఫ్టీ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రాజెక్టు మాన్యువల్ల ప్రకారం నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.